అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పేదరాజు పెద్దమ్మ కథల నుంచి 'ఒకటి వంద వంద వెయ్యి' అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా గిరిపురం అనే గ్రామంలో ముగ్గురు యువకులుంటారు. వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక సాధువు ఆశ్రమంలో విద్య నేర్చుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకు సాధువు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ ఇస్తాడు. ఇచ్చి వీటిని ఎలా ఉపయోగించుకొని ప్రయోజకులవుతారో మీ ఇష్టం. మీరు మరలా కొన్ని రోజుల తర్వాత రండి అని చెప్పి ఆ సాధువు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఇంకా ఆ ముగ్గురు ఆ కొబ్బరికాయను తీసుకుంటారు. వాళ్ళలో ఒకడు దీంతో ఏం ప్రయోజనం కలుగుతుంది అని దానిని కొట్టి నీళ్లు తాగేసి అవతల పడేస్తాడు. రెండోవాడు గూడా ఏంటో ఈ సాధువు దీంతో ప్రయోజనం పొందమని జెప్పెళ్ళాడు అని నవ్వుకుని కొబ్బరికాయ పగలగొట్టి దానిలో నీళ్లు తాగేసి కొబ్బరిని గూడా తినేసి అవతల పడేస్తాడు. ఇంకా తర్వాత మూడోవాడు మటుకు ఆ కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి భూమిలో పాతిపెట్టి దానిని శ్రద్ధగా పెంచుతాడు. కొన్ని రోజులకు ఆ కొబ్బరి చెట్టు 100 కాయలు కాస్తుంది. ఇంకా 90 కాయలను అమ్మేసి మిగిలిన 10 కాయలను మళ్ళీ భూమిలో పాతిపెడతాడు. ఇలా పంట వచ్చిన ప్రతిసారి కొన్ని కాయలను నాటడం వల్ల అతని దగ్గర సుమారు 100 కొబ్బరి చెట్లుంటాయి. కొన్ని రోజుల తర్వాత ఆ సాధువు ఆ గ్రామంలో ప్రవేశిస్తూనే ఏపుగా మంచి కాయలతో ఉన్న కొబ్బరి చెట్లను చూస్తాడు. ఆశ్రమానికి చేరుకొని ఆ ముగ్గురు శిష్యులకు కబురు పెడతాడు. వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన కొబ్బరికాయలతో ఏం చేశారు అని అడుగుతాడు. దానికి మొదటివాడు నేను కొబ్బరికాయ కొట్టుకుని నీళ్లు తాగేశాను అని చెప్తాడు. రెండోవాడు గూడా నేను కూడా నీళ్లు తాగేసి కొబ్బరి తినేసి అవతల పడేశాను అంటాడు దిగులుగా. ఇంకా చివరగా మూడోవాడు మటుకు స్వామి మీరు ఇచ్చిన కొబ్బరికాయను నేను భూమిలో పాతి వచ్చిన పంటలో కొంత అమ్మి మిగిలిన వాటిని మరలా భూమిలో పాతాను. ఊరి మొదట్లో ఉన్న కొబ్బరి తోట నాదే స్వామి అని చెప్తాడు. మిగతా ఇద్దరు చిన్న మొఖాలు పెట్టుకుని నిల్చుంటారు. అప్పుడు మూడోవాడు రండి మీకు కూడా నేను తలా 2 చెట్లిస్తాను. వాటిని మీరు సాగు చేసుకుని మంచిగా జీవించండి అని చెప్తాడనమాట. చూసారా పిల్లలు? మీకు లభించిన దాంతోనే ఎలా వృద్ధిలోకి రావాలో ఆలోచించుకోవాలి. మొదటి ఇద్దరు కొబ్బరికాయే కదా! ఒక కొబ్బరికాయతోటి ఏం చేస్తాము అనుకోని దానిని చిన్న చూపు చూసి తాగేసి పక్కన పడేశారు. కానీ అదే కొబ్బరికాయని మూడోవాడు మటుకు తెలివిగా దాన్ని భూమిలో పాతిపెట్టి ఒక చెట్టును పెంచి ఒక చెట్టు నుంచి 100 చెట్లు, 100 చెట్ల నుంచి 1000 చెట్ల వరకు పెంచుకొని ఒక అద్భుతాన్ని సృష్టించాడనమాట. అంటే అవకాశాలన్నీ మన చుట్టుపక్కలే ఉంటాయి. కానీ మన తెలివితో వాటిని గమనించి మనకి అనుకూలంగా వాడుకోవాలి. వృద్ధిలోకి రావాలన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.